హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు సంధ్య. ఈరోజు ఈ వీడియోలో మనము చాలా సింపుల్గా చాలా టేస్టీగా కుక్కర్లో దొండకాయ టమాటా మసాలా కూరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇప్పుడు దీనిని స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. అది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు గింజలు మనకి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కట్ చేసి తీసుకోవాలి. దాంతోపాటుగా కొంచెం కరివేపాకును కూడా తీసుకొని ఈ తాలింపులోని ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని మనం బాగా వేపుకోవాలన్నమాట. మనం మంటని మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 వరకు మీడియం సైజ్ టమాటాలని ముందుగా కట్ చేసి పెట్టుకొని ఆ టమాటాలని ఇప్పుడు ఈ తాలింపులోకి తీసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటి మొత్తాన్ని కలుపుకుంటూ బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఒక 4-5 నిమిషాల పాటు మనం అలాగే తాలింపులో ఈ టమాటాలు కలుపుతూ ఉంటే ఇవి మనకి ఈ విధంగా ఉడుకుతాయి. సో ఆ తర్వాత మనం ముందుగా దొండకాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ దొండకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఈ దొండకాయలని ఈ టమాటాలోకి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఈ దొండకాయ ముక్కలు అలాగే టమాటాలు అనేది బాగా కలుస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా సాల్ట్ అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మనం మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు అలాగే పసుపు అనేది ఈ దొండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా 1 లేదా 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆవిరిలో ఉడకడం వల్ల ఈ ఉప్పు పసుపు అనేది దొండకాయ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత మూత తీసి మళ్ళీ 1 నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా మసాలా కారపొడి అనేది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మసాలా కారపొడి లేకపోతే మామూలు కారమైనా యాడ్ చేసుకోండి. అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఈ కారము అలాగే ఈ మసాలా పౌడర్ అనేది ఈ ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలన్నమాట. దీని మొత్తాన్ని బాగా కలుపుకొని ఆ తర్వాత మళ్ళీ మనం మూత పెట్టి ఆవిరిలోనే 3-4 నిమిషాల పాటు మీడియం హీట్లోనే ఉడికించేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా పౌడర్ అంటే కారము అలాగే గరం మసాలా పౌడర్ అనేది ఈ కూరకి అంటే ఈ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత మూత తీసి మళ్ళీ 1 నిమిషం పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువ పోసుకోండి, ఎక్కువ అయితే అవసరం ఉండదు, కూర బాగోదన్నమాట. జస్ట్ కొంచెం అంటే ఒక చిన్న టీ గ్లాస్ వరకు మాత్రం పోసుకొని ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు వాటర్ పోసాం కాబట్టి ఒకవేళ ఉప్పు కారం కనుక సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కారం అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉప్పు అనేది ఖచ్చితంగా పడుతుంది. ఈ విధంగా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకొని ఆ తర్వాత టేస్ట్ కోసం జస్ట్ చిటికెడంతా అంటే సగం టేబుల్ స్పూన్ వరకు చింతపండు గుజ్జు కూడా తీసుకోవాలి. చింతపండు గుజ్జు యాడ్ చేయడం వల్ల మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి మనం జస్ట్ 2 విజిల్స్లో మనం మాత్రమే ఈ కుక్కర్లో కూరని ఉడికిస్తే సరిపోతుందన్నమాట. 2 విజిల్స్ వచ్చి కుక్కర్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనం మూత కనుక తీసి చూస్తే కూర అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు లో హీట్లోనే కూర అనేది 1 నిమిషం పాటు అలాగే ఉంచేస్తే మనకి కొంచెం గ్రేవీగా తయారవుతుందన్నమాట. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో కూర అనేది ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోతుంది. అంతే, ఈ కూర అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.